Hi everyone, today we'll see how to create a student registration form. ఒక స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్లో మనకి ఏమేమి ఫీల్డ్స్ ఉండొచ్చు, వాటిని మనం ఎలా క్రియేట్ చేయాలి యూజింగ్ HTML చూద్దాం. ఇందులో ఇప్పుడు ఇక్కడ నేను ఆల్రెడీ చూపించే ఫామ్లో స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని ఒక హెడ్డింగ్ వచ్చింది. పర్సనల్ డీటెయిల్స్ అని ఒక సపరేట్గా ఒక బ్లాక్లో వచ్చింది, ఒక బ్లాక్లో. అలాగే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అని ఇంకొక బ్లాక్లో వచ్చింది. సో వీటిని చేయడానికి అంటే వీటిలో ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఇందులో ఎంట్రీ యువర్ నేమ్ ఒక టెక్స్ట్ బాక్స్ ఒకటి వచ్చింది. అలాగే పాస్వర్డ్ ఫీల్డ్ టైప్ చేస్తుంటే మనకు లెటర్స్ ఏం కనపడట్లేదు. అలాగే ఎంట్రీ యువర్ డేట్ ఆఫ్ బర్త్, డేట్ అండ్ టైమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఏదో అలాంటివి ఏమైనా ఉంటాయి. సో ఇది క్లిక్ చేయగానే ఒక క్యాలెండర్ ఓపెన్ అవ్వాలి, డేట్ సెలెక్ట్ చేసుకోవాలి, టైం సెలెక్ట్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకొని ఓకే చేయాలి, ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. నెక్స్ట్ ఎంట్రీ యువర్ చూస్ ఫైల్, ఏదైనా చూస్ ఫైల్ ఏదైనా ఒక అప్లోడ్ చేయడానికి ఏదైనా ప్రూఫ్ అప్లోడ్ చేయాలి. సో ఇది అప్లోడ్ చేయడానికి అండ్ దెన్ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసినప్పుడు సబ్మిటెడ్ అనే మెసేజ్ రావాలి. సో ఇక్కడ నేను కండిషన్ పెట్టాను, ప్లీజ్ లెంతెన్ దిస్ టెక్స్ట్ టు 30 క్యారెక్టర్స్, మినిమం 30 క్యారెక్టర్స్ రాయాలి అని రాశాను. అందుకని ఎర్రర్ చూపించింది. సో సబ్మిట్ కొట్టాను. సబ్మిట్ కొడితే ఓకే కొడితే ఏమైనా వస్తుంది, సబ్మిట్ అయిపోయింది. సో మన ఫామ్ని ఇలా ఈ ఫీల్డ్స్ ఎలా చేయాలి, టెక్స్ట్ ఫీల్డ్ ఎలా రాయాలి, పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేయాలి, పాస్వర్డ్ ఫీల్డ్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, వీటిని కంట్రోల్స్ అంటారు. టెక్స్ట్ ఫీల్డ్ కంట్రోల్స్ అంటే ఇక్కడ మనం దీంట్లో టెక్స్ట్ ఎంటర్ చేస్తాం, దీంట్లో పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తాం, ఇక్కడ ఒక ఫైల్ని అప్లోడ్ చేస్తాం. అలాగే మనం ఏదైనా టైప్ చేసినప్పుడు టైప్ చేసి పాస్వర్డ్ ఏదైనా టైప్ చేసి రీసెట్ అని కొడితే రీసెట్ అయిపోతుంది. రీసెట్ ఫంక్షనాలిటీ ఏంటి. అలాగే ఇదంతా ఒక పర్సనల్ డీటెయిల్స్. ఒక స్టూడెంట్కి పర్సనల్ డీటెయిల్స్ అంటే ఏముంటాయి, మీ పేరు, ఊరు ఇలాంటివి ఏమన్నా ఉంటే రాసుకోవచ్చు దీంట్లో. అలాగే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఏదైనా ఒక రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇలా కేటగిరీస్ ఉంటాయి, పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఇలా కేటగిరీస్ ఏమైనా ఉంటాయి. ఇలా రెండు సపరేట్ బ్లాక్స్గా, ఇది ఒక సపరేట్ బ్లాక్, అలాగే ఇది ఒక సపరేట్ బ్లాక్ లాగా చేయాలి అంటే ఏం చేయాలి, ఏం చేస్తే మనకి ఆ వేరియేషన్ కనపడుతుంది. అలాగే ఒక ఇమేజ్ అలా ఇన్సర్ట్ చేసి దాని రైట్ సైడ్కి అలా ఇమేజ్ డిస్ప్లే చేయాలనుకోండి ఏం చేయాలి, ఇమేజ్ అనేది డైరెక్ట్గా దేనిలో ఒకటే అనుకోండి, నో ప్రాబ్లం. ఇక్కడ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఇందులో మళ్ళీ ఏవైనా కొన్ని క్వాలిఫికేషన్స్, మోర్ దెన్ 1 క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేయాలంటే ఇలాగా చెక్ బాక్సెస్ ఎలా రాయాలి, రేడియో బటన్స్ ఏదో ఒకటే సెలెక్ట్ అవుతుంది, యాపిల్, ఆరెంజ్ ఏదో ఒకటే, ఆర్ గ్రేప్స్ ఏదో ఒకటే సెలెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి, ఒక అడ్రస్ బాక్స్ ఇచ్చి అడ్రస్ బాక్స్లో టైప్ చేయాలంటే ఏం చేయాలి, వర్కింగ్ అడ్రస్ ఎక్కడ ఉందంటే రాసుకోవాలంటే, లేదు ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే, లేదు ఇంకోటి గ్రూప్, ఒక పర్టికులర్ గ్రూప్లో ఒక పర్టికులర్ ఐటమ్ సెలెక్ట్ చేసుకోవాలంటే, బీటెక్లో నీదే బ్రాంచ్, ఐటీ బ్రాంచ్ అలా సెలెక్ట్ చేసుకోవాలంటే, లేదా ఇక్కడ వెజిటబుల్స్ క్యాబేజ్ అని ఇచ్చాం అలా సెలెక్ట్ చేసుకోవాలంటే, అలాగే ఎంట్రీ యువర్ కార్ నేమ్, ఏదైనా ఒక లిస్ట్ ఎంటర్ చేయగానే సజెషన్స్ లాగా వచ్చి దాంట్లోంచి సెలెక్ట్ చేసుకునే విధంగా డేటా లిస్ట్ డిస్ప్లే అవ్వడానికి, కార్ నేమ్ అది సజెస్ట్ చేసే విధంగా. ఇలా ఈ ఫీల్డ్స్ అన్నిటినీ కూడా మనం మన ఫామ్లో ఇన్సర్ట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, కోడ్ ఏం రాయాలి, దీనికి అసలు ముందు మనకేం తెలియాలి. సో కొన్ని బేసిక్స్ చెప్తాను. ఒక ఫామ్ క్రియేట్ చేయడానికి మనకు కొన్ని ఎలిమెంట్స్ కావాలి, కంట్రోల్స్ కావాలి. ఎలిమెంట్స్ ఎక్కడ వాడాలి, కంట్రోల్స్ ఎక్కడ వాడాలి. సో ఇక్కడ టెక్స్ట్ బాక్స్ని కంట్రోల్ అంటాం. ఎలిమెంట్ అంటే ఏంటి, కంట్రోల్ అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం, ఆ తర్వాత మనం ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ చూడండి ఫామ్. సో ఫామ్ అంటే ఏంటి అసలు, ఫామ్ ఈజ్ అన్ ఏరియా ఆన్ ద వెబ్ పేజ్, ఒక వెబ్ పేజ్లో ఒక ఏరియా దట్ కన్సిస్ట్ ఆఫ్ ఏముంటుంది, ప్లెయిన్ టెక్స్ట్, HTML ఎలిమెంట్స్ అండ్ కంట్రోల్స్. వాట్ ఆర్ ద కంట్రోల్ అంటే ఏంటి, మీకు ఇందాక చూపించిన టెక్స్ట్ బాక్స్, పాస్వర్డ్ ఫీల్డ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా కంట్రోల్స్. సో ప్లెయిన్ టెక్స్ట్ ఒకటి ఉంటుంది, HTML ఎలిమెంట్స్ ఉంటాయి, అలాగే సమ్ కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ ఫామ్లో మనం ఏమేమి వాడచ్చు. సో ఫామ్ అంటే మనకు ఫామ్ని క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఫామ్ అనే ఎలిమెంట్ వాడాలి HTMLలో. దాని సింటాక్స్ ఏంటి, FOM ఫామ్, లోవర్ కేస్ అయినా రాయొచ్చు, క్యాపిటల్ లెటర్ అయినా రాయొచ్చు. ఇన్ బిట్వీన్ ద ఫామ్ మనకి ఏం ఫీల్డ్స్ కావాలో అవుట్పుట్లో, సో ఇది మొత్తం మనకు కనబడేదంతా కూడా ఫామ్ అనే ఎలిమెంట్లో రాయాలి. సో
అందులో ఏమేమి ఫీల్డ్స్ ఉండాలి, ఇక్కడ ఇది ఒకటి రావాలి, ఇక్కడ ఇది రావాలి, ఇక్కడ రావాలి, ఇవన్నీ రావడానికి ఏం చేయాలి చూడండి. ఫామ్ అనే ఎలిమెంట్ రాశాక ఇన్సైడ్ దిస్ ఫామ్ ఎలిమెంట్ వీ నీడ్ టు యూస్ సమ్ మోర్ ఎలిమెంట్స్. ఏంటవి చూడండి. లేబుల్, ఇన్పుట్, బటన్, సెలెక్ట్, ఆప్షన్, ఆప్ట్ గ్రూప్, ఇలా మనకి ఒక 12 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్పస్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. సో లేబుల్ అనేది ఎందుకు, విచ్ ఈజ్ యూజ్డ్ టు ప్రొవైడ్ ఎ డిస్క్రిప్షన్ ఫర్ ద కంట్రోల్. ఆ కంట్రోల్కి ముందు డిస్క్రిప్షన్ ఏమైనా రాయాలి అనుకుంటే, సపోజ్ మనకు ఒక టెక్స్ట్ బాక్స్ ఉంది, ఈ టెక్స్ట్ బాక్స్కి దీనికి డిస్క్రిప్షన్ ఏమైనా తెలియాలి అనుకుంటే ఇక్కడ ముందు ఎంటర్ యువర్ నేమ్ ఇలాంటివి ఏమైనా రావాలి అనుకుంటే ఏం చేయాలి, ఈ ఎంటర్ యువర్ నేమ్ అనే మెసేజ్ రావాలి అంటే మనం దాన్ని ఒక లేబుల్ అనే ఒక ఎలిమెంట్లో రాయాలి. ఇక్కడ లేబుల్ అనే ఎలిమెంట్లో కంటెంట్ రాయాలి. ఇక్కడ ఫామ్ కంటెంట్ అని రాసాను. దీని ప్లేస్లో మనం ఏం రాయొచ్చు, ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్ అని రాయొచ్చు. ఎంటర్ యువర్ నేమ్ అని రాయొచ్చు. సో మనకి అవుట్పుట్లో ఇక్కడ ఈ టెక్స్ట్ రావడానికి మనం ఏం చేయొచ్చు అంటే లేబుల్ అనే ఎలిమెంట్ రాయొచ్చు. అలాగే బాక్స్ రావడానికి ఏం చేయాలి, కంట్రోల్ వాడాలి. అది తర్వాత చెప్తాను. సో లేబుల్ యొక్క ఇంటెన్షన్ అది. నెక్స్ట్ ఇన్పుట్ అనే ఎలిమెంట్, ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇవన్నీ ఎలిమెంట్స్ అంటారు, ఫామ్ ఎలిమెంట్స్. ఫామ్ ఎలిమెంట్స్ ఈజ్ డిఫరెంట్ దాన్ ఫామ్ కంట్రోల్స్. కంట్రోల్కి ఎలిమెంట్స్కి డిఫరెన్స్ ఉందండి. ఇక్కడ ఫామ్లో మనకు కనపడే ఈ ఫామ్లో ఈ బాక్స్ అనేది ఒక కంట్రోల్, ఇక్కడ పాస్వర్డ్ అనేది ఒక కంట్రోల్, డేట్ అనేది ఒక కంట్రోల్, చూస్ ఫైల్ అనేది ఒక కంట్రోల్, రీసెట్ అనేది ఒక కంట్రోల్, సబ్మిట్ అనేది ఒక కంట్రోల్. అందులో ఎలిమెంట్స్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, పర్సనల్ డీటెయిల్స్ అనేది వచ్చి ఒక బాక్స్ వచ్చింది చూసారా, అది ఒక ఎలిమెంట్ లోపల ఉంటుంది. అలాగే ఇక్కడ టెక్స్ట్ ఏరియా బాక్స్ ఒకటి వచ్చింది, అదొక ఎలిమెంట్ వేరు, కంట్రోల్ వేరు. సో కంట్రోల్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలిమెంట్ ఎలా క్రియేట్ చేయాలి. ఎలిమెంట్స్ అంటే ఇవే, డైరెక్ట్గా ఈ పేర్లు రాయటమే. ఓపెన్ ఎలిమెంట్ ఇదే, క్లోజింగ్ ఎలిమెంట్ ఇదే. చూడండి ఇక్కడ లేబుల్ అన్ని లోయర్ కేసులో అయినా రాయొచ్చు, అన్ని క్యాపిటల్ లెటర్స్లో అయినా రాయొచ్చు. ఇక్కడ నేను అన్ని క్యాపిటల్ లెటర్స్ రాశానండి. మనకి HTML కేస్ సెన్సిటివ్ ఏం కాదు, ఎలా అయినా రాయొచ్చు. అన్ని క్యాపిటల్ అయినా రాయొచ్చు, అన్ని లోయర్ కేసు అయినా రాయొచ్చు. ఎలిమెంట్స్ అంటే వీటిని ఇలానే రాయాలి. లేబుల్ ఓపెన్ ఎలిమెంట్ ఇది, క్లోజింగ్ ఎలిమెంట్ ఇది. క్లోజింగ్ ఎలిమెంట్ కంటే స్లాష్ ఉండాలి. అలాగే ఇన్పుట్ రాయదలుచుకుంటే ఇన్పుట్, క్లోజింగ్ ఎలిమెంట్. బటన్ రాయాలనుకుంటే బటన్. సో అవి ఇక్కడ మనం లేబుల్ చూసాం ఇప్పుడు. అలాగే ఇన్పుట్, బై యూజింగ్ ఇన్పుట్ ఎలిమెంట్, ఇన్పుట్ లోపల కొన్ని సబ్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఆ అట్రిబ్యూట్స్ ఏంటో కనుక మనం చూస్తే, ఇన్పుట్లో టైప్ అనే అట్రిబ్యూట్ ఉంది. ఆ టైప్ అనే అట్రిబ్యూట్ కొన్ని వాల్యూస్ ఉంటాయి, వాటిని కంట్రోల్స్ అంటారు. ఇక్కడ చూడండి, ఇన్పుట్ అనే ఎలిమెంట్ డైరెక్ట్గా రాయకూడదు. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు కంట్రోల్ నేమ్. టైప్ కంట్రోల్స్ ఏమేమి ఉన్నాయి ఇవి. సో ఇక్కడ మనం ఏం రాయాలి, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అని రాస్తే ఒక టెక్స్ట్ బాక్స్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ కంట్రోల్ అంటే ఏంటి, అదే నేను చెప్తాను. ఫామ్లో కంట్రోల్ అంటే ఏంటి, టైప్ కంట్రోల్స్. ఇన్పుట్ అనే ఎలిమెంట్లో మాత్రమే కంట్రోల్స్ ఉంటాయి. ఇన్పుట్ అనే ఎలిమెంట్లో స్పేస్ ఇచ్చి టైప్ ఈక్వల్ టు, ఇక్కడ వాల్యూ మారుతూ ఉంటుంది. ఒకసారి టెక్స్ట్ అని రాస్తాం, ఒకసారి పాస్వర్డ్ అని రాస్తాం, ఒకసారి డేట్ టైం లోకల్ అని రాస్తాం, ఒకసారి రీసెట్ అని రాస్తాం, ఒకసారి సబ్మిట్ అని రాస్తాం. ఇవన్నీ కంట్రోల్స్. వాట్ ఆర్ ద వేరియస్ కంట్రోల్స్ వీఆర్ రిప్రజెంటింగ్ ఇన్ ద ఫామ్. మన ఫామ్లో మనం ఏమేమి కంట్రోల్స్ రిప్రజెంట్ చేయొచ్చు, మ్యాక్సిమం మనం ఏమేమి కంట్రోల్స్ రిప్రజెంట్ చేయొచ్చు, దానికోసం నేను ఇప్పుడు చూపిస్తున్నాను. సో ఇక్కడ ఈ కంట్రోల్స్ రావడానికి టెక్స్ట్ బాక్సెస్, డేట్, చూస్ ఫైల్, రీసెట్, సబ్మిట్, ఇక్కడ చెక్ బాక్సెస్ వచ్చినాయి ఇక్కడ. అలాగే రేడియో బటన్స్ వచ్చినాయి. ఇవన్నీ రావడానికి మనం ఏం చేయాలి, ఎక్కడ రాయాలి చూడండి. అదంతా కూడా ఎక్కడ రాయాలి, మనం చెప్పిన రెండో ఎలిమెంట్ ఏదైతే ఉందో ఇన్పుట్ అనే ఎలిమెంట్ లోపల రాయాలి. ఇన్పుట్ అనే ఎలిమెంట్ లోపల టైప్ అనే అట్రిబ్యూట్, ఇన్పుట్ టైప్ అట్రిబ్యూట్ ఈక్వల్ టు లోపల మీరు రాసేటువంటి ఇవి టెక్స్ట్ టైప్ కంట్రోల్స్ అంటారు. వీటిని కంట్రోల్స్ అంటారు. కంట్రోల్స్ ఈజ్ డిఫరెంట్ దాన్ ఎలిమెంట్స్. ఇన్పుట్ కంట్రోల్స్, ఫామ్ కంట్రోల్స్ అంటే ఇవి రాయాలి. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అని, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సర్చ్, ఇవి. సో కంట్రోల్స్ అంటే ఇవి.
సో ఇప్పుడు నేను ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అంటే టెక్స్ట్ బాక్స్ వస్తుంది. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సెర్చ్ అంటే ఇది కూడా టెక్స్ట్ బాక్సే వస్తుంది. కాకపోతే ఇక్కడ మనం దీని లోపల ఇచ్చిన కంటెంట్ తీసుకొని సెర్చ్ చేస్తాం ఫామ్లో. సో పెద్ద వేరియేషన్ ఉండదు. అలాగే ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు పాస్వర్డ్ అనిస్తే ఇక్కడ మనం ఇచ్చిన మీరు ఇన్పుట్ టైప్ ఈక్వల్ పాస్వర్డ్ అనిస్తే మనకు అవుట్పుట్లో ఈ ఫీల్డ్లో మనం ఎంటర్ చేస్తే అది మీకు కనపడదు, డిస్ప్లే అవ్వదు, డాట్స్ వస్తాయి, ఇలాగా హిడెన్ అయిపోతాయి. ఈ ఫీచర్ రావడం కోసం మనం ఏం చేయాలి, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు పాస్వర్డ్ అని రాయాలి. అన్ని ఇక్కడ లోపల రాసే కంట్రోల్ మాత్రం కంపల్సరీగా కేస్ సెన్సిటివ్ అలానే రాయాలి. పాస్వర్డ్ లోయర్ కేస్ లెటర్లోనే రాయాలి, సర్చ్ లోయర్ కేస్ లెటర్లోనే రాయాలి, టెక్స్ట్ లోయర్ కేస్ లెటర్లోనే రాయాలి. బట్ ఇక్కడ ఇన్పుట్ అనేది కానీ టైప్ అనేది కానీ మీ ఇష్టం, మీరు అలానే రాయొచ్చు అట్రిబ్యూట్స్ అనేవి. ఓకే, నెక్స్ట్ అంటే మనకి ఇక్కడ ఈ ఫామ్లో కనపడే కంట్రోల్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఇప్పుడు చెప్తున్నాను నేను. అవన్నీ ఎక్కడ రాయాలి, ఫామ్ ఎలిమెంట్స్లో. లేబుల్ అంటే టెక్స్ట్ మెసేజ్ రావడం కోసం, ఇన్పుట్ అనేది కంట్రోల్ జనరేట్ చేయడం కోసం. కంటెంట్ ఎలా జనరేట్ చేయొచ్చు కంట్రోల్స్, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఇక్కడ వాల్యూ, ఈ టైప్ అట్రిబ్యూట్ యొక్క వాల్యూస్ కొన్ని ఉంటాయి. అవేంటి, ఒకసారి టెక్స్ట్ రాయొచ్చు, ఒకసారి సెర్చ్ రాయొచ్చు, ఒకసారి పాస్వర్డ్ రాయొచ్చు, ఒకసారి నెంబర్ రాయొచ్చు. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు నెంబర్ అంటే మనం ఇచ్చే వాల్యూ నెంబర్ అయితేనే వ్యాలిడేట్ అవుతుంది, వ్యాలిడేషన్ కనుక రాస్తే. నెక్స్ట్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు రేంజ్ అని రాసినప్పుడు దాని మినిమం ఎంత, మ్యాక్సిమం ఎంత, రేంజ్ వాల్యూ, నెంబర్ వాల్యూ, రేంజ్ రాసుకోవచ్చు. అలాగే యూఆర్ఎల్, మనకి ఏదైనా ఫామ్లో యూఆర్ఎల్ ఇవ్వదలుచుకుంటే, యూఆర్ఎల్ అంటే మీకు ఏదైనా వెబ్సైట్ ఉండి ఏదైనా బ్లాగ్ ఉండి మెన్షన్ చేయాలనుకుంటే www.శ్రీస్వరాలు.blogspot.in అది రాయాలి అనుకుంటే మనకు ఆ ఫామ్లో టైప్ ఈక్వల్ టు యూఆర్ఎల్ అనే రాయాలి. సో యూఆర్ఎల్ ఏదైనా ఉంటే అది యాక్సెప్ట్ చేయడానికి మనం యూఆర్ఎల్ అని రాయాలి. సో ఈమెయిల్, ఒకవేళ మీరు మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు మీ ఈమెయిల్ అడిగినప్పుడు వీటన్నిటికీ కూడా ఒక టెక్స్ట్ బాక్సే వస్తుంది. కానీ ఎక్కడ వేరియేషన్ తెలుస్తుంది మీకు, మీరు ఇచ్చే లోపల కంటెంట్ కనుక యూఆర్ఎల్ అయితేనే యాక్సెప్ట్ చేస్తుంది, ఈమెయిల్ అయితేనే యాక్సెప్ట్ చేస్తుంది. ఈమెయిల్ అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి, @ అని, అలా ఆ పర్టికులర్ ఫార్మాట్ ఉన్నప్పుడు మాత్రమే మన వ్యాలిడేషన్స్లో ఉపయోగపడతాయి అవి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టైప్ ఈక్వల్ టు సెర్చ్ అన్న టెక్స్ట్ బాక్సే వస్తుంది, టైప్ ఈక్వల్ టు పాస్వర్డ్ అన్న టెక్స్ట్ బాక్సే వస్తుంది, టైప్ ఈక్వల్ టు నెంబర్ అన్న టెక్స్ట్ బాక్సే వస్తుంది, టైప్ ఈక్వల్ టు యూఆర్ఎల్ అన్న టెక్స్ట్ బాక్సే వస్తుంది, టైప్ ఈక్వల్ టు ఈఎంఎల్ అన్న టెక్స్ట్ బాక్సే వస్తుంది. బట్ ఎక్కడ డిఫరెన్స్ ఉంటుంది, మన ఏదైనా ఒక రిజిస్ట్రేషన్ ఫామ్లో ఈమెయిలే తీసుకోవాలి స్టూడెంట్స్ దగ్గర నుంచి అనుకున్నప్పుడు కంపల్సరీగా ఈమెయిల్ అనే ఇవ్వాలి. దాన్ని ఫర్దర్గా వ్యాలిడేట్ చేసేటప్పుడు మనకి ఈ ఫీల్డ్స్ అనేవి ఇంపార్టెంట్. స్టూడెంట్ దగ్గర నుంచి ఏదైనా పర్సనల్ వెబ్సైట్ కానీ బ్లాగ్ కానీ తీసుకోవాలనుకున్నప్పుడు టైప్ ఈక్వల్ టు యూఆర్ఎల్ అనే ఇవ్వాలి. అక్కడ నెంబర్ తీసుకోవాలనుకున్నప్పుడు టైప్ ఈక్వల్ టు నెంబర్ అనే ఇవ్వాలి. అలాగే పాస్వర్డ్ తీసుకోవాలనుకునేటప్పుడు మనం ఎంటర్ చేసినప్పుడు ఇక్కడ మనకు కనపడకుండా ఉండాలి కదా, అలాంటి ఫీచర్ రావాలి అంటే మనకి ఏం రాయాలి, టైప్ ఈక్వల్ టు పాస్వర్డ్ అనే రాయాలి. ఓకే, నెక్స్ట్ ఈమెయిల్ అయిపోయింది. టెలిఫోన్ నెంబర్స్, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టెలిఫోన్ నెంబర్. యాక్చువల్గా అయితే దీనికి మన కంట్రీ వైజ్ సపరేట్ టెలిఫోన్ నెంబర్స్ ఉంటాయి, ఒక్కొక్క కంట్రీకి ఒక యాక్సెప్టబుల్ ఉంది కాబట్టి దీనికి మనం స్పెసిఫిక్ ఏం లేదు, బట్ నెంబర్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇక్కడ క్రియేట్స్ అన్ ఇన్పుట్ ఫీల్డ్ టు ఎంటర్ ద టెలిఫోన్ నెంబర్. హియర్ TL type doesn't have default validation such as email. ఈమెయిల్కి ఉన్నట్టుగా టెలిఫోన్కి వ్యాలిడేషన్ ఏమి లేదు. ఎందుకంటే బికాస్ టెలిఫోన్ నెంబర్ ప్యాటర్న్ కెన్ వేరీ వరల్డ్ వైడ్. మనకి కంట్రీకి నెంబర్స్ దాని ముందు ఇండికేషన్స్ చాలా మారుతాయి కాబట్టి డిఫాల్ట్ వ్యాలిడేషన్ ఉండదు. బట్ వేరే ఈమెయిల్కి మాత్రం వ్యాలిడేషన్ ఉంటుంది. ఒక ప్రాపర్ ఫార్మాట్ ఉండాలి, @ అని, .com అని, ఆ ఫార్మాట్ని ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్ ఒకటి ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని సెర్చ్ చేస్తుంది. అలాగే చెక్ బాక్స్ నేను డిస్ప్లే చేసిన అవుట్పుట్లో ఇలాంటి చెక్ బాక్స్ ఇదిగోండి. ఇక్కడ మోర్ దాన్ 1 ఐటమ్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, చెక్ బాక్సెస్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇలా రావాలి అంటే ఏం చేయాలి, ఇదిగోండి ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు చెక్ బాక్స్. ఇక్కడ కంట్రోల్ నేమ్ ఏంటి, చెక్ బాక్స్. కంట్రోల్ నేమ్ చెక్ బాక్స్. ఇక్కడ కంట్రోల్ నేమ్ TEL, ఇక్కడ కంట్రోల్ నేమ్ ఈమెయిల్, ఇక్కడ కంట్రోల్ నేమ్ రేడియో అంటే ఎట్ ఏ టైం ఒకటే సెలెక్ట్ అవ్వాలి, 2 సెలెక్ట్ అవ్వకూడదు. ఇలాగా 10th ఇంటర్మీడియట్ సెలెక్ట్ అయినట్టుగా ఇక్కడ ఆరెంజ్, యాపిల్ 2 ఏదో ఒకటే సెలెక్ట్ అవ్వాలనుకున్నప్పుడు జనరల్గా ఈ కేసు ఎక్కడ వాడతాం అంటే జెండర్లో వాడతాం. జెండర్లో మేల్ ఫిమేల్ ఉన్నప్పుడు
ఏదో ఒకటే సెలెక్ట్ అవ్వాలి, అలాంటి కేసెస్లో వాడతాం. ఇలాంటి కంట్రోల్ రావాలన్నప్పుడు మనం ఏం చేయాలి, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు రేడియో. సో ఆల్ దీస్ ఆర్ ద కంట్రోల్స్. కంట్రోల్స్ అంటే ఏంటి, సెర్చ్, టెక్స్ట్, పాస్వర్డ్, నెంబరు, రేంజ్, యూఆర్ఎల్, ఈమెయిల్, టెలిఫోన్, టిఎల్, చెక్ బాక్స్, రేడియో, ఆల్ దీస్ ఆర్ ద కంట్రోల్స్. ఈ కంట్రోల్స్ రావడానికి మనం ఏం వాడాలి, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఇలా రాయాలి. ఇక్కడ ఎలిమెంట్ ఏమో ఇన్పుట్, కంట్రోల్ ఏమో రేడియో. సో ఎలిమెంట్ ఈస్ డిఫరెంట్ దాన్ కంట్రోల్. ఇక్కడ ఫామ్ ఎలిమెంట్ అంటే ఏంటి, ఇన్పుట్ అనేది ఎలిమెంట్, కంట్రోల్ ఏంటి, రేడియో. ఓకే, నెక్స్ట్ అలాగే మనకి క్యాలెండర్ రావడానికి, డేట్ అండ్ టైం రావడానికి ఇక్కడ 3 ways ఉన్నాయి. ఓన్లీ డేట్ సెలెక్ట్ చేసుకోవడానికి డేట్ అని రాయాలి, టైం సెలెక్ట్ చేసుకోవడానికి టైం అని రాయాలి. డేట్ టైం మొత్తం రావాలనుకుంటే డేట్ టైం లోకల్ అని రాయాలి, డేట్ టైం లోకల్ అని రాయాలి. మొత్తం క్యాలెండర్ వస్తుంది, మనకి ఇచ్చిన అవుట్పుట్లో మొత్తం వస్తుంది. మొత్తం కాకుండా ఓన్లీ డేట్ వరకే రావాలనుకుంటే డేట్ అని రాయాలి. ఇక్కడ ఏం రాయాలి, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు డేట్ అని రాయాలి, డేట్ అని రాయాలి. సిమిలర్లీ ఏదైనా ఒక ఫైల్ని చూస్ చేసుకోవాలి అంటే ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఫైల్. చూడండి అవుట్పుట్ ఇలా వచ్చింది, చూస్ ఫైల్. మనకు అవుట్పుట్ వచ్చింది కదా, ఇక్కడ చూస్ ఫైల్. ఇలా రావాలి అంటే ఏం చేయాలి, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఫైల్. చూడండి ఇక్కడ చూస్ ఫైల్ అనేది వచ్చింది. ఇలా రావడానికి మనం టైప్ ఈక్వల్ టు ఫైల్ అని రాయాలి. అలాగే ఇక్కడ సబ్మిట్ బటన్ కొట్టినప్పుడు ఒక మెసేజ్ రావాలి. ఇందాక మనం దానికి ఏం చేయాలో చూద్దాం. అలాగే రీసెట్ బటన్ మనం ఆల్రెడీ ఎంటర్ చేశాను, ఇక్కడ ఒక టెక్స్ట్ ఎంటర్ చేశాను, దాన్ని నేను రీసెట్ అని కొట్టగానే రీసెట్ అయిపోతాయి. అలా అవ్వడానికి ఏం చేయాలి, ఒక కంట్రోల్ ఉంది మనకి, ఏంటది, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు రీసెట్. కంట్రోల్ నేమ్ ఏంటి, రీసెట్, లోయర్ కేస్ లెటర్. అలాగే సబ్మిట్ అనే పేరుతో రావడానికి ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఏం రాసాం, సబ్మిట్. బై డిఫాల్ట్ సబ్మిట్ అనే పేరుతో వస్తుంది. సో ఇవన్నీ కంట్రోల్ అండి, ఒక 13 కంట్రోల్స్ ఉన్నాయి. ఈ కంట్రోల్స్, సో వాట్ ఆర్ ద వేరియస్ ఫామ్ కంట్రోల్స్ అంటే ఇవన్నీ ఫామ్ కంట్రోల్స్. టెక్స్ట్, సెర్చ్, పాస్వర్డ్, నెంబరు, రేంజ్, యూఆర్ఎల్, ఈమెయిల్. వాట్ ఆర్ ద వేరియస్ ఫామ్ ఎలిమెంట్స్ అంటే ఎలిమెంట్స్ డిఫరెంట్. ఇక్కడ లేబుల్, ఇన్పుట్, ఇప్పుడు నేను చూపించింది ఒకే ఒక ఎలిమెంట్, లేబుల్ ఒకటి చూపించాను. ఇప్పుడు ఇన్పుట్లోనే సబ్ టైప్ అనే అట్రిబ్యూట్ లో ఉన్నటువంటి వాల్యూస్ చూపించాను, అవి కంట్రోల్స్ అంటున్నాం. సో బటన్ వేరు, బటన్ అంటే ఇందాకలాగా మనకి ఇష్టం వచ్చిన పేరు. ఇప్పుడు ఇక్కడ టైప్ ఈక్వల్ టు సబ్మిట్ అంటే సబ్మిట్ అనే పేరు వచ్చింది. మనకు ఒక నచ్చిన పేరుతో ఏదైనా ఒక బటన్ పెట్టుకొని ఓకే అని క్లిక్ అని పెట్టుకోవాలనుకుంటే మనం సపరేట్ ఎలిమెంట్ వాడుకోవాలి. ఆ ఎలిమెంట్ ఏంటంటే ఇదిగోండి ఇక్కడ బటన్ నేమ్. అది దీన్ని ఎలా చేసుకోవాలి, BUTTON బటన్ అనే ఎలిమెంట్ వాడుకోవాలి. ఓకే, సిమిలర్లీ we can create so many features by using these form elements. Select, option, opt group, ఇవన్నీ సెలక్షన్, ఆప్షన్, ఆప్ట్ గ్రూప్, ఈ మూడు ఒక కేటగిరీకి సంబంధించింది. అంటే ఎలాగా, మనకి ఇక్కడ అవుట్పుట్ చూడండి, ఇక్కడ చూడండి, నేను ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ ఒకటి వచ్చింది. క్లిక్ చేస్తే ఆరెంజ్, బనానా, గ్రేప్స్ అని వచ్చింది. సో ఇలా ఒక లిస్ట్ రావాలి, సెలెక్ట్ చేసుకోవాలి. యూఆర్ ఏబుల్ టు సెలెక్ట్ 1 ఐటమ్స్. ఆరెంజ్ అని సెలెక్ట్ చేస్తే ఆరెంజ్ అని వచ్చింది, లేదు గ్రేప్స్ అని సెలెక్ట్ చేస్తే గ్రేప్స్ అని వచ్చింది. ఇలా సెలెక్ట్ చేసుకోవాలంటే, ఇలా ఆప్షన్ రావాలి అంటే మనం సెలెక్ట్ ఆప్షన్ వాడుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, ఇది క్లిక్ చేస్తే వెజిటబుల్స్ లో సబ్ ఉంది, క్యారెట్, క్యాబేజీ. సో వెజిటబుల్స్ లో క్యాబేజ్ అని సెలెక్ట్ చేశాను. అలాగా ఒక గ్రూప్ లో సబ్ ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ మన కేసులో స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ లో ఏమొస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ చూపించానండి. మన కేసులో ఏమో స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ లో, సో ఇక్కడ బీటెక్ లో ఏంటిని, ఐటీయా, సిఎస్సియా ఏంటి అది, లేదా ఎంపీసీలో ఏంటి, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ఇలా ఏమైనా ఉన్నాయా, సరే గ్రూప్స్ లో ఇంటర్మీడియట్ లో ఏంటి, ఎంపీసీ, సిఈసి ఇలా ఏమైనా ఉన్నాయా, ఇలాంటివి సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోసం నేను ఇలా పేర్లు పెట్టానండి. దీనికోసం వీటిలో గ్రూప్ ఇచ్చి ఆ గ్రూప్ లో సబ్ ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు మనకేం చేయాలి, ఇక్కడ సెలెక్ట్ లో చైల్డ్ ఎలిమెంట్ ఆప్ట్ గ్రూప్ అయి ఉండాలి. ఆప్ట్ గ్రూప్ లో చైల్డ్ ఎలిమెంట్ ఆప్షన్ ఉండాలి. అంటే ఈ మూడు కూడా ఒక కేటగిరీ సంబంధించింది. మనకి ఇలాంటి ఫీచర్స్ రావాలి అంటే గ్రేప్స్ ఇలాంటివి ఓన్లీ ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి, లేదా గ్రూప్ లో సబ్ ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలాంటి ఫీచర్స్ కావాలి అంటే మనకి కంపల్సరీగా ఈ 3 ఎలిమెంట్స్ కావాలి. సో వాటిని ఎలా రాయాలి, వాటి సింటాక్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం ఒకసారి. సో వాటిని
ఒక ఎగ్జాంపుల్లో చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆప్షన్ ఇదిగోండి, సెలెక్ట్ లోపల ఇది కూడా ఫామ్ లోపలే ఉండాలి. ఇవి ఏవి రాసినా కూడా ఫామ్ లో ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా ఫామ్ లోపలే. సెలెక్ట్ ఆప్షన్ వాల్యూ ఈక్వల్ టు మ్యాంగో అంటే మనం ఈ వాల్యూ అనేది రాయాల్సిన నెసెసిటీ లేదు. ఇక్కడ మ్యాంగో రాసినా చాలు. మ్యాంగో, ఆరెంజ్, యాపిల్, బనానా. ఈ వాల్యూ అనేది ఎందుకు అంటే మనం దాన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు కరస్పాండింగ్ వాల్యూ అనేది ఫామ్ వ్యాలిడేషన్కి వెళ్ళడం కోసం. ఇది ఇక్కడ రాసే వాల్యూ అనేది ఏంటి అంటే మనం ఎప్పుడైతే ఫామ్లో ఇక్కడ సెలెక్ట్ చేస్తామో బనానా, ఆరెంజ్, గ్రేప్స్ అని మనం ఏ సెలెక్ట్ చేసాము అనేది మనకి ఫామ్ వ్యాలిడేషన్స్ రాసినప్పుడు మనం రిట్రీవ్ చేసుకునేటప్పుడు తెలియాలి అంటే మనకి ఆ వాల్యూ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఈ వాల్యూ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్న వాల్యూని మనం తీసుకుంటాం బై యూజింగ్ ప్రోగ్రామింగ్ లాజిక్ రాసేటప్పుడు. సో అందుకోసం ఇది రాయాలి. ఇదేమో మన విజిబిలిటీ కోసం, మ్యాంగో, ఆరెంజ్ కనపడటం కోసం, యాపిల్, బనానా ఇదంతా ఆప్షన్. సెలెక్ట్ అనే ఎలిమెంట్ లోపల ఆప్షన్ అనేది రాయటం. అలాగే ఆప్ట్ గ్రూప్ ఎలా చెప్పాం? సెలెక్ట్ అనే దానిలో ఆప్ట్ గ్రూప్ లేబుల్ ఈక్వల్ టు ఫ్రూట్స్ మనకు కనపడేది. ఇక్కడ మనకు అవుట్పుట్లో ఇక్కడ చూస్తే వెజిటబుల్స్ చూడండి, ట్రీస్, ఇలా మనకి ఒక కేటగిరీ కనబడాలి అంటే అక్కడ మనం ఏం రాస్తున్నాం? ఆప్ట్ గ్రూప్ లో లేబుల్ అనేది ఎట్రిబ్యూట్, ఎలిమెంట్ కాదు. ఇక్కడ ఎలిమెంట్ వేరు, ఎట్రిబ్యూట్ వేరు. ఇక్కడ ఆప్ట్ గ్రూప్ లో లేబుల్ అనేది ఎట్రిబ్యూట్. ఇక్కడ ఫ్రూట్స్ అని రాశాను, మ్యాంగో, ఆరెంజ్, యాపిల్. అలాగే ఇంకో కేటగిరీ వెజిటబుల్స్ లో క్యాబేజ్, టమాటో, పొటాటో. ఇంకో కేటగిరీ ట్రీస్ లో డియోడార్, టీక్, బనియన్. ఇవన్నీ కూడా ఎక్కడ ఉండాలి? సెలెక్ట్ అనే దాంట్లో సబ్ చైల్డ్ ఆప్ట్ గ్రూప్ లో సబ్ ఆప్షన్ మొత్తం సెలెక్ట్ లో ఉండాలి. ఈ సెలెక్ట్ అనేది ఫామ్ లో ఉండాలి. సో ఈ ఫీచర్స్ అన్ని కూడా ఇలా మనకి ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలన్నా, ఒక గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలన్నా ఇక్కడ మనకి 3 ఎలిమెంట్స్ వచ్చినాయండి. ఏమేమి ఎలిమెంట్స్ వచ్చినాయి? ఫామ్ ఎలిమెంట్స్ 3 వచ్చినాయి. సెలెక్ట్ ఒకటి, ఆప్ట్ గ్రూప్ ఒకటి, ఆప్షన్ ఒకటి. ఇవి ఎలిమెంట్స్, కంట్రోల్స్ కాదు. ఓకే, సిమిలర్లీ ద రిమైనింగ్ ఎలిమెంట్స్ కూడా మనకు అలానే ఉపయోగపడతాయి. మనం మీన్ వైల్ మనం వర్క్ చేసేటప్పుడు మనకు అర్థమవుతుంది. మనకి అవుట్పుట్ లో ఒక బటన్ పేరు క్లిక్ అని ఇచ్చాం. ఇది ఒక డేటా లిస్ట్. మనం ఇక్కడ క్లిక్ చేయగానే మనం సెలెక్ట్ చేసుకోవడం కూడా వస్తుంది. క్లిక్ చేయగానే మనకి సజెషన్స్ లాగా చూపిస్తుంది ఒక డేటా లిస్ట్. మనకి కార్ నేమ్ అది మనం ముందే రాసి పెట్టుకోవాలి, చూపిస్తుంది. దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకోవడానికి, ఒక బటన్ క్రియేట్ చేయడానికి, ఒక టెక్స్ట్ ఏరియా క్రియేట్ చేయడానికి. సో ఇది ఇంత పెద్ద బాక్స్ రావడానికి నెంబర్ ఆఫ్ రోస్, కాలమ్స్ అని ఉంటుంది. సో అది కూడా వన్ ఆఫ్ ద ఫామ్ ఎలిమెంటే. ఫామ్ ఎలిమెంట్ లో వన్ ఆఫ్ ద ఎలిమెంట్ ఏంటిది? టెక్స్ట్ ఏరియా. ఇప్పటి వరకు మనం ఏం చూసామండి? ఇక్కడ చూస్తే చూడండి, లేబుల్, ఇన్పుట్, బటన్, సెలెక్ట్, ఆప్షన్, ఆప్ట్ గ్రూప్, టెక్స్ట్ ఏరియా. ఈ ఎలిమెంట్ అనేది దేనికి? మనకి అవుట్పుట్ లో ఇలాంటి ఒకటి వచ్చి ఇక్కడ మన అడ్రస్ టైప్ చేసుకోవడానికి ఒక పెద్ద టెక్స్ట్ బాక్స్ వచ్చి దాంట్లో అడ్రస్ టైప్ చేసుకోవడానికి, కామా, డోర్ నెంబర్, టైప్ చేసుకోవడానికి వీలుగా రావడానికి మనం ఏం చేయాలి? ఇక్కడ టెక్స్ట్ ఏరియా అని ఒక ఎలిమెంట్ రాయాలి. ఓకే, సిమిలర్లీ మనకి కేటగరైజ్ చేయడానికి పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక గ్రూప్ లో రావడానికి, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అని ఒక గ్రూప్ లో రావడానికి మనం ఏం వాడాలి? ఇక్కడ ఫీల్డ్ సెట్ అనేది ఇట్స్ గ్రూపింగ్ ద ఎలిమెంట్స్. కొన్ని ఎలిమెంట్స్ అన్నిటినీ కలిపి ఫీల్డ్ సెట్ లో రాస్తాం. దానికి ఒక క్యాప్షన్ ఇవ్వడానికి లెజెండ్ అని. ఇక్కడ చూడండి మనకు అవుట్పుట్ లో పర్సనల్ డీటెయిల్స్ అంటారు, దీన్ని లెజెండ్ అంటారు. ఈ గ్రూప్ అన్నిటికీ ఒక పేరు పెట్టాం, పర్సనల్ డీటెయిల్స్ అని. సో ఇది లెజెండ్ లో రాస్తాం. ఆ లెజెండ్ అనేది ఫీల్డ్ సెట్ లో రాస్తాం. ఓకే, లెజెండ్. తర్వాత డేటా లిస్ట్, కీస్ అండ్ అవుట్పుట్. మీకు మీన్ వైల్ మన ప్రోగ్రామ్ రాసే కొద్దీ మీకు ఒక్కో దానికి ఒక్కో ఫీచర్స్ ఉంటాయి. దాని ఫీచర్స్ ఏంటో చూద్దాం. లాస్ట్గా ఒకసారి చూపించి మీకు ఇన్పుట్ టెక్స్ట్ ఏరియా ఎలా రాస్తాము. సో హౌ కెన్ వి రైట్ టెక్స్ట్ ఏరియా అండ్ ఫీల్డ్ సెట్ లెజెండ్. చూడండి, టెక్స్ట్ ఏరియా వెరీ సింపుల్. ఇక్కడ టెక్స్ట్ ఏరియా మనం క్యాపిటల్ లెటర్ అయినా రాయొచ్చు, లోయర్ కేస్ లెటర్ అయినా రాయొచ్చు. ఎలిమెంట్ నేమ్స్ ఎలా అయినా రాయొచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. ఇదిగో రోస్, ఎన్ని రోస్ ఎంటర్ చేయాలి మన అడ్రస్ ఫీల్డ్లో ఎన్ని రోస్ ఎంటర్ చేయాలి, రోస్ ఎన్ని ఎంటర్ చేయాలి.
కాలమ్స్ ఎన్ని ఎంటర్ చేయాలి. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ మెన్షన్ దట్ రోస్ ఈక్వల్ టు 5, కాల్స్ ఈక్వల్ టు 50 అంటే క్యారెక్టర్స్ ఇక్కడ రాయాలి. అలాగే ఒక టెక్స్ట్ బాక్స్ వస్తుంది ఇక్కడ చూడండి, ఎంట్రీ యువర్ డీటెయిల్స్ హియర్ అని, ఎంట్రీ యువర్ డీటెయిల్స్ హియర్. సో రోస్ ఎన్ని 5 రోస్ 50 కాలమ్స్ అలా వచ్చే విధంగా. నెక్స్ట్ ఫీల్డ్ సెట్ లెజెండ్. ఇక్కడ చూడండి మనం ఏం రాస్తాం, ఇవన్నీ కూడా ఫామ్ లోపల ఎలిమెంట్స్ ఇవన్నీ. ఫీల్డ్ సెట్ లోయర్ కేస్ అయినా రాయొచ్చు, క్యాపిటల్ లెటర్ అయినా రాయొచ్చు. లెజెండ్ స్టూడెంట్ డీటెయిల్స్ అన్నాం. సో ఫీల్డ్ సెట్ లోపలే లెజెండ్ అని రాయాలి. లెజెండ్ ఇప్పుడు చూడండి స్టూడెంట్ డీటెయిల్స్ ఒక బాక్స్ వచ్చేసింది. ఇలా ఒక బాక్స్ రావడానికి ఆ బాక్స్ లోపల ఈ ఫీల్డ్ అనేది ఏంటి, దేనికి సంబంధించింది, ఒక 3 స్టూడెంట్ నేము, స్టూడెంట్ రిజిస్టర్ నెంబరు, బ్రాంచ్, ఈ మూడింటిని కలిపి ఫీల్డ్లో పెట్టాం ఒక గ్రూప్గా. గ్రూపింగ్ ద ఎలిమెంట్స్ అండర్ వన్ కేటగిరీ ఫీల్డ్ సెట్ వాడాలి. అండ్ దానికి ఒక నేమ్ ఇవ్వడానికి కోసం లెజెండ్ వాడాలి. ఓకే నౌ సో ఇలా ఒక్కొక్కటి మనకి ఇక్కడ మనకి ఫామ్ ఎలిమెంట్స్ ఏమేమి చూసాం ఇప్పుడు, ఫీల్డ్ సెట్, లెజెండ్. ఇప్పుడు ఇక్కడే చూస్తే ఇప్పుడు మనకి ఈ ఫామ్లో చూస్తే ఇందులో ఫామ్ ఎలిమెంట్స్ ఎక్కడెక్కడ వాడాం, పర్సనల్ డీటెయిల్స్ అనేది లెజెండ్ అనే ఎలిమెంట్లో వాడాం. ఇది మొత్తం గ్రూప్ చేయడానికి ఫీల్డ్ సెట్ అని ఒక ఎలిమెంట్ వాడాం. అలాగే ఇక్కడ టెక్స్ట్ మెసేజ్ రావడం కోసం లేబుల్ అనే ఎలిమెంట్ వాడచ్చు, రాయకపోయినా కూడా వాడచ్చు. కానీ ఎలిమెంట్ మనం దీనికి ఇది ఏదైనా కలర్ చేయాలనుకోండి కంపల్సరీగా ఎలిమెంట్లో రాయాలి. సో లేబుల్ అని రాసాం. ఫామ్ ఎలిమెంట్ ఇక్కడ ఇది టెక్స్ట్ రాయడానికి లేబుల్ అని వాడాం, దీనికి క్యాప్షన్కి లెజెండ్ అని వాడాం, ఈ గ్రూప్ చేయడానికి ఫీల్డ్ సెట్ అని వాడాం. ఇక్కడ ఏమీ లేదు. ఇందులో టెక్స్ట్ ఏరియా ఈ బాక్స్ రావడం కోసం టెక్స్ట్ ఏరియా లోయర్ కేస్ లెటర్స్ అదొక ఫామ్ ఎలిమెంట్. అందులో ఇక్కడ ఈ లిస్ట్ రావడం కోసం సెలెక్ట్ ఆప్షన్ అనే ఒక ఎలిమెంట్ వాడాం. ఇక్కడ రావడానికి సెలెక్ట్ ఆప్ట్ గ్రూప్ అని వాడాం. బటన్ ఒక ఎలిమెంట్ వాడాం, డేటా లిస్ట్ ఒక ఎలిమెంట్ వాడాం. ఇవన్నీ కూడా ఫామ్ ఎలిమెంట్స్ అది. ఫామ్ కంట్రోల్స్ ఏంటి, ఇది ఒక టెక్స్ట్ బాక్స్. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అనేది ఒక కంట్రోల్, పాస్వర్డ్ అనేది ఒక కంట్రోల్, డేట్ టైం లోకల్ అనేది ఒక కంట్రోల్, లేదా డేట్ అనేది ఒక కంట్రోల్, ఫైల్ అనేది ఒక కంట్రోల్, రీసెట్ అనేది ఒక కంట్రోల్, సబ్మిట్ అనేది ఒక కంట్రోల్, చెక్ బాక్స్ అనేది ఒక కంట్రోల్, రేడియో అనేది ఒక కంట్రోల్. ఇవి కంట్రోల్స్ ఈజ్ డిఫరెంట్ దాన్ ఎలిమెంట్స్. ఓకే ఇప్పుడు మనం ఇవన్నీ డెఫినేషన్స్ చూసాం కాబట్టి ఇందులో వీటన్నిటిని వాడి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలానే రావడానికి మనం ఏం చేయాలి చూద్దాం. ఓకే చూడండి నేను ఒక డాక్యుమెంట్ ఓపెన్ చేశాను. డాక్ టైప్ HTML హెడ్ టైటిల్, హెడ్ క్లోజ్ చేసే ముందు టైటిల్ రాశాను, బాడీ క్లోజ్ చేశాను, HTML క్లోజ్ చేశాను. సో దీన్ని సేవ్ చేస్తున్నాను. సేవ్ చేయడానికి ఏం చేయాలి, ఫైల్, సేవ్ యాస్. నేను ఒక డెస్క్టాప్లో సేవ్ చేస్తున్నాను. డెస్క్టాప్, దీనికి ఒక పేరు పెడుతున్నాను ఫామ్ అని, నా ఇష్టం ఏదైనా పేరు పెట్టచ్చు. form.html గుర్తుపెట్టుకోండి, .htmlతో సేవ్ చేయాలి. డబుల్ కోట్స్లో పెడితే మనకి ఇంకా ఇక్కడ ఈ సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆప్షన్ అవసరం లేదు. కింద మనకి ఆప్షన్ ఉంటుంది. యాక్చువల్గా ఇదంతా నేను దేంట్లో చేశానండి, ఒక టెక్స్ట్ Notepad++ ఓపెన్ చేసి దీనిలో టైప్ చేసి ఉంచాను. దీన్ని సేవ్ చేసేటప్పుడు ఫైల్, సేవ్ యాస్. సో డెస్క్టాప్ లొకేషన్ సెలెక్ట్ చేసుకొని డబుల్ కోట్స్లో పెడుతున్నాను. ఎందుకు అని అంటే కింద మనకి మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం రాదు. నోట్ప్యాడ్ సెలెక్ట్ చేసేటప్పుడు ఇది ఏ ఫార్మాట్ అని లిస్ట్ ఇచ్చింది, ఇది వెతుక్కునే బదులు డబుల్ కోట్స్లో form.html ఇస్తే ఆటోమేటిక్గా అది HTML సెలెక్ట్ చేసుకునేది. అదర్వైజ్ ఇది ఓపెన్ చేసి HTML ఎక్కడ ఉందో వెతుక్కోవాలి. దానికి బదులు మనమే డబుల్ కోట్స్లో ఇచ్చేస్తే form.html అని ఆటోమేటిక్గా ఎక్స్టెన్షన్ అదే తీసుకుంటుంది. సో డెస్క్టాప్లో సేవ్ చేస్తున్నాను. సేవ్ కలర్ కోడింగ్ వచ్చింది ఇక్కడ. సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఎలా రావాలి అంటే, ఇది మనం డెస్క్టాప్లో సేవ్ చేశానండి, ఒకసారి చూద్దాం డెస్క్టాప్లో ఉందో లేదో చూద్దాం. ఇదిగోండి ఫామ్ వచ్చింది. దీన్ని రన్ చేస్తే ఏమొస్తుంది, ఏమీ రాదు. కానీ మనకి ఎలా రావాలి, ఇలా రావాలి. సో మనకి అవుట్పుట్ ఇలా ఉంది, ప్రజెంట్ ఇలా రావాలి అంటే ఏం చేయాలి, ఫస్ట్ ఒక స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని గ్రీన్ కలర్లో రావాలి. బ్యాక్గ్రౌండ్ అంతా ఒక నేవీ బ్లూ టైప్, స్కై బ్లూ టైప్లో కొంచెం లైట్ బ్లూ కలర్లో ఉంది, అది రావాలి. దానికోసం ఏం చేస్తున్నాను నేను ఇప్పుడు,
చూడండి, ఏది కావాలన్నా సరే ఫస్ట్ ఏది కావాలన్నా సరే ముందు మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి కాబట్టి ఇక్కడ నేను బాడీలోనే బీజీ కలర్ ఈక్వల్ టు డబుల్ కోట్స్లో, యాక్చువల్గా ఆ కలర్ రావడానికి ఏం వాడాలంటే యాష్ ABCDEF. మన కలర్ అనేది హెక్సాడెసిమల్ నోటేషన్ అయినా ఇవ్వచ్చు లేదా కలర్ నేమ్ అయినా ఇవ్వచ్చు. సో నేను ఇది ఇచ్చి సేవ్ చేస్తున్నాను. సిమిలర్లీ మనకి అవుట్పుట్లో ఈ బ్యాక్గ్రౌండ్ ఈ కలర్లో రావాలి, స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని రావాలి, ఒక మెసేజ్ రావాలి. ఇది హెడ్డింగ్ అనుకోండి, హెడ్డింగ్ ఇది H1లో రాశాను, అలైన్మెంట్ సెంటర్కి వచ్చింది, గ్రీన్ కలర్లో రావాలి. అంటే ఏం చేయాలి, ఇక్కడ H1 అలైన్ ఈక్వల్ టు సెంటర్, అలైన్ ఈక్వల్ టు సెంటర్. ఇక్కడ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ /H1 క్లోజ్ చేశాను. సో దీన్ని సేవ్ చేశాను. దాన్ని ఎగ్జిక్యూట్ చేసి చూస్తే మనది రిఫ్రెష్ చేస్తే బ్లూ కలర్ వచ్చింది, రిజిస్ట్రేషన్ ఫామ్ వచ్చింది. కానీ మనకేం కావాలి, గ్రీన్ కలర్లో రావాలి. ఇది ఇంకా పెద్దగా ఉన్నట్టుంది. పెద్దగా ఏం లేదండి, నేను జూమ్ చేశాను మీకోసం. యాక్చువల్గా అది కూడా ఒరిజినల్ అంతే ఉంటుంది, నేను జూమ్ చేశాను. స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ గ్రీన్ కలర్లో రావాలి. సో గ్రీన్ కలర్లో రావడానికి నేనేం చేస్తున్నాను, సో వాట్ వీ కెన్ డూ, స్టైల్ అనేది వాడాలి. స్టైల్ అట్రిబ్యూట్ ఒకటి వాడాలి. ఎలా వాడాలి, హెడ్లోనే స్టైల్ ఈక్వల్ టు డబుల్ కోట్స్లో COLOR కలర్ గ్రీన్, అలైన్ ఈక్వల్ టు సెంటర్, స్టైల్ ఈక్వల్ టు కలర్ గ్రీన్ వాడితే అగైన్ సేవ్ చేసి రీఫ్రెష్ చేస్తే గ్రీన్ కలర్ వచ్చింది, యాజ్ ఇట్ ఈస్ ఇలానే వచ్చింది స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్. సిమిలర్లీ ఇప్పుడు మనకి ఒక పర్సనల్ డీటెయిల్స్ ఇలా రావాలి. ఇక్కడ ఒక టెక్స్ట్ బాక్స్ రావాలి, ఒక పాస్వర్డ్ రావాలి, ఒక క్యాలెండర్ రావాలి. ఇలా రావడానికి ఏం చేయాలి, ముందు ఇలా బాక్స్ ముందు ఇవన్నీ రాద్దామండి. నేము, పాస్వర్డ్, డేట్ రాసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇవన్నీ ఒక ఫామ్లో రావాలి కాబట్టి, ఫీల్డ్ సెట్ లెజెండ్ అంతా ఒక ఫామ్ కాబట్టి మనం కంపల్సరీగా రిజిస్ట్రేషన్ ఫామ్ రాసేటప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్ ఫామ్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది లేకుండా మనం రాయకూడదు. సో ఫామ్ అనే ఎలిమెంట్ రాయాలి. అది క్యాపిటల్ లెటర్ అయినా రాయొచ్చు, స్మాల్ లెటర్స్ అయినా రాయొచ్చు. ఫామ్, ఈ ఫామ్ అనే లోపల ఈ ఫామ్ని క్లోజ్ చేస్తున్నాను. ఫామ్ క్లోజ్ చేశాను. ఇన్ బిట్వీన్ ఫామ్ లోపల మనం ఏది రాసిన మనం ఏం రాయాలి, ఎంటర్ యువర్ నేమ్ అన్నాం. జనరల్గా అయితే దేంట్లో రాయాలి, లేబుల్ ఎంటర్ యువర్ నేమ్. యాక్చువల్గా ఎంటర్ యువర్ నేమ్ :/లేబుల్. ఇక్కడ లేబుల్ అనేది ఫామ్ ఎలిమెంట్. ఇది రాయకపోయినా నేమ్ అనేది వస్తుంది. కాకపోతే ఈ ఎంటర్ యువర్ నేమ్ అనే దానికి మీరు ఏదైనా కలర్ ఇవ్వాలనుకుంటే ఫ్యూచర్లో కంపల్సరీగా అది ఏదో ఒక ఎలిమెంట్లో పెట్టాలి. అదేదో ఫామ్ ఎలిమెంట్లోని పెడితే బెటర్. నేమ్ మనకి అవుట్పుట్లో ఏం రావాలి, సో లెట్స్ మినిమైజ్ దిస్, దీన్ని ప్యారలల్గా చూద్దాం. ఎంటర్ యువర్ నేమ్, అంటే నేమ్ పక్కన మనకు ఒక టెక్స్ట్ బాక్స్ రావాలి. దానికోసం ఏం చేస్తాను నేను, నేమ్ పక్కన టెక్స్ట్ బాక్స్ రావడం కోసం ఇన్పుట్ టెక్స్ట్ బాక్స్ రావడం కోసం ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు డబుల్ కోట్స్లో టెక్స్ట్. దట్స్ ఆల్. ఇన్పుట్ ఇదే ఇన్పుట్ అనే ఎలిమెంట్కి క్లోజింగ్ ఓపెనింగ్ రెండు దాంట్లోనే ఉంటుంది. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అంటే HTMLలో ఓపెనింగ్ ఎలిమెంట్ అంటే ఎలా ఉంటుంది, క్లోజింగ్ ఎలిమెంట్ అంటే ఎలా ఉంటుంది అన్న. ఇన్పుట్కి క్లోజింగ్ ఎలిమెంటే ఉండదు, అదే ఓపెనింగ్ అదే క్లోజింగ్. ఓకే, ఇప్పుడు దీని వరకు సేవ్ చేసి చూస్తే మనకి మన అవుట్పుట్లో దీని వరకు సేవ్ చేసి చూస్తే ఏమొస్తుంది, ఎంటర్ యువర్ నేమ్ అని వచ్చింది. సిమిలర్లీ మనకి కొంచెం స్పేస్ తర్వాత, యాక్చువల్గా అయితే ఇలా స్పేసింగ్ ఇవ్వాలి అంటే మనకి ఏం చేయాలి, జనరల్గా ఇక్కడ చూడండి నెక్స్ట్ లైన్లో రాస్తున్నాను నేను. నెక్స్ట్ లైన్లో సేమ్ దీన్ని కాపీ చేసి యాజ్ ఇట్ ఈస్ దీన్ని కాపీ చేసి Ctrl+V పేస్ట్ చేస్తే ఈసారి ఎంటర్ యువర్ నేమ్ బదులు ఎంటర్ యువర్ పాస్వర్డ్ అన్నాను. ఎంటర్ యువర్ పాస్వర్డ్ : ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ బదులు ఏం రాయొచ్చు, ఇక్కడ
మన కంట్రోల్ నేమ్ ఏంటి, PASSWORD పాస్వర్డ్ లోయర్ కేస్ లెటర్స్ అలానే రాయాలి. ఇన్ టైప్ ఈక్వల్ టు పాస్వర్డ్ అలానే రాయాలి. సిమిలర్లీ మనకి ఇంకేం కావాలి, ఇంకోటి మళ్ళీ అలానే కాపీ చేస్తాను. ఈసారి ఎంట్రీ యువర్ డేట్ ఆఫ్ బర్త్, నేమ్ బదులు DOB లేబుల్లోనే రాస్తాను. డేట్ ఆఫ్ బర్త్ టైప్ ఈక్వల్, డేట్ ఆఫ్ బర్త్కి ఏం రాయాలి ఇక్కడ మనం, ఓన్లీ డేట్ వరకు రాసేటట్లయితే డేట్ అని రాయండి. అలాగే ఒక రీసెట్ బటన్ రావాలి. రీసెట్ బటన్ రావడానికి ఏం చేయాలి, ఇక్కడ ఏం రాయవలసిన అవసరం లేదు. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు రీసెట్ బటన్ రావడానికి RESET రీసెట్ బటన్ రావాలి. దీంట్లోనే క్లోజింగ్ టైప్. సిమిలర్లీ ఇన్పుట్ సబ్మిట్ బటన్ రావాలి. టైప్ ఈక్వల్ టు డబుల్ కోట్స్లో సబ్మిట్ అనే బటన్ రావాలి. దీనిలోనే క్లోజింగ్ బటన్. ఇది రాయిపోయినా ఏం కాదనుకోండి. ఇదిగోండి ఇక్కడ మొత్తం ఎన్ని ఇచ్చామమ్మా ఇక్కడ మనం. సో ఫస్ట్ ఎంటర్ యువర్ నేమ్ రావాలి, పాస్వర్డ్ రావాలి, డేట్ ఆఫ్ బర్త్ రావాలి, రీసెట్ బటన్ రావాలి, సబ్మిట్ రావాలి. ఇదంతా కూడా మన ఫామ్లో రాసాం. ఇదంతా కూడా ఏం చేయాలి, ఇక్కడ మనం సేవ్ చేస్తాను. ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం అవుట్పుట్లో ఏమొస్తుందో. అన్నీ ఒకే లైన్లో వచ్చినాయి. ఒకదాని కింద ఒకటి రావాలి అనుకున్నప్పుడు మనకేం చేయాలి, మాన్యువల్గా ఒకదాని కింద ఒకటి రావాలనుకున్నప్పుడు ప్రతి దానికి చివరిలో బ్రేక్ ట్యాగ్ ఇవ్వాలి. నేమ్ పాస్వర్డ్ ఒక లైన్లోనే వచ్చిన తర్వాత ఇది మాత్రం వేరే లైన్లో రావాలనుకున్నప్పుడు అంటే డేట్ ఆఫ్ బర్త్ బ్రేక్ మనం ఇవ్వాలి. అలాగే రీసెట్ కూడా బ్రేక్ ట్యాగ్. బ్రేక్ కూడా క్లోజింగ్ ట్యాగ్ ఏముండదు, మనం డైరెక్ట్ BR అని రాయొచ్చు. BR/ ఇచ్చిన ప్రాబ్లం లేదు. ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ రెండు, దీనికి సపరేట్ క్లోజింగ్ ట్యాగ్ ఏమి ఉండదు. ఓకే, సో దీన్ని సేవ్ చేసి అగైన్ చూస్తే మనకి యూ కెన్ సీ ద డిఫరెన్స్ కిందకు వచ్చింది. ఇంకా స్పేస్ కావాలి అనుకున్నప్పుడు వన్ మోర్ బ్రేక్ ట్యాగ్ ఇవ్వచ్చు. ఇక్కడ ఇంకొక బ్రేక్ ట్యాగ్ ఇవ్వచ్చు. అగైన్ వన్ మోర్ బ్రేక్ ట్యాగ్ ఇవ్వచ్చు. సేవ్ చేసి చూస్తే ఇక్కడ ఇలా వచ్చింది. సో వీటన్నిటికీ మనం ఒక గ్రూప్ చేసి ఒక పేరు పెట్టాలి. ఆ గ్రూప్ చేసి పేరు ఎలా పెట్టాలి, ఆల్రెడీ చెప్పాను. ఫామ్ లో ఒక ఎలిమెంట్ ఉంది. ఆ ఎలిమెంట్ పేరు ఏంటి, ఫీల్డ్ సెట్ గ్రూప్ చేయడానికి. సో ఇక్కడ నేను వీటన్నిటిని ముందు అంటే ఈ ఎలిమెంట్స్ అన్నిటికి ముందు ఫీల్డ్ సెట్ అని ఒక ఎలిమెంట్ రాయాలి. FIELDSET ఫీల్డ్ సెట్. ఇది మొత్తం ఫీల్డ్ సెట్ లోపల ఇక్కడ క్లోజ్ చేయాలి. FIELDSET ఫీల్డ్ సెట్ క్లోజ్. చూడండి ఫామ్ ఉంది, ఫామ్కి ఇమీడియట్గా ఫీల్డ్ సెట్ ఉంది. ఫీల్డ్ సెట్ లోపలే ఇవన్నీ ఉన్నాయి. కానీ మీకు ఆ బాక్స్ కనపడదు. బాక్స్ కనపడాలంటే ఏం చేయాలి చూడండి, ఒకసారి చూద్దాం, రిఫ్రెష్ చేసి చూద్దాం. ఫీల్డ్ సెట్ బాక్స్ వచ్చింది. బాక్స్ టైటిల్ ఏం రావాలి అంటే, క్యాప్షన్ రావాలి అంటే ఏం చేయాలి, లెజెండ్ వాడాలి. సో ఫీల్డ్ సెట్కి ఇమీడియట్ చైల్డ్ ఏమి ఉండాలి, లెజెండ్. అవన్నీ కూడా లోయర్ కేస్ లెటర్సే. ఎలిమెంట్స్ ఏవైనా కూడా లోయర్ కేస్ లెటర్స్లో రాయొచ్చు. పర్సనల్ డీటెయిల్స్ లెజెండ్. చూడండి ఒకసారి, పర్సనల్ డీటెయిల్స్ వచ్చింది. సో దీనికి ఏదైనా కలర్ కావాలి అనుకుంటే, ఇలాగే బ్లూ కలర్ ఏదైనా కావాలి అనుకుంటే ఏం చేయొచ్చు, అగైన్ మనం వెళ్ళి లెజెండ్లో స్టైల్ రాసుకోవాలి. స్టైల్ ఈక్వల్ టు డబుల్ కోట్స్లో కలర్ బ్లూ అని ఇచ్చేసేయండి. మనకి ఏదైనా దేనికైనా స్టైల్ కావాలనుకుంటే స్టైల్ అప్లై చేసుకోవడమే. కలర్ ఈక్వల్ టు బ్లూ అని ఇచ్చేసాను. సో లెట్స్ సీ ద డిఫరెన్స్ ఆఫ్ దిస్. బ్లూ కలర్ వచ్చేసింది ఇక్కడ. సో కొంచెం బిగ్ వచ్చింది. మనం ఫాంట్ కూడా మార్చుకోవచ్చు, ఫాంట్ సైజ్, ఫాంట్ ఫ్యామిలీ ఇలా సేమ్ ఇదే యాజ్ ఇట్ ఈస్ ఇదే వచ్చింది. ఇక్కడ ఎలాగే మనకు ఒక ఫైల్ రావాలి అంటే ఏం చేయాలి, చూజ్ యువర్ ఫైల్ అంటే ఏం చేయాలి, మనకి ఇక్కడ సో ఇన్పుట్ రీసెట్కి దానికంటే ముందే ఇంకోటి రావాలి. ఏంటది, చూజ్ యువర్ ఫైల్. సో చూజ్ యువర్ ఫైల్. యాక్చువల్గా అయితే ఈ టెక్స్ట్ని మనం లేబుల్లో రాయొచ్చు. లేబుల్లో రాయిపోయినా కూడా డిస్ప్లే అవుతుందని తెలియడం కోసం మీకు రాస్తున్నాను నేను ఇక్కడ. చూజ్ యువర్ ఫైల్, ఇన్పుట్
టైప్ ఈక్వల్ టు ఫైల్ అని రాయాలి. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఫైల్. సో ఇన్పుట్ ట్యాగ్ క్లోజ్ చేయాలి. యాక్చువల్గా అయితే ఇన్పుట్కి క్లోజింగ్ ట్యాగ్ ఉండదు కాబట్టి ఇక్కడ నేను స్లాష్ అని రాస్తున్నాను. రాయకపోయినా నష్టం లేదు. సో దీన్ని సేవ్ చేసి చూస్తే మీకు అక్కడ డిఫరెన్స్ కనపడుద్ది. ఇది చూస్ ఫైల్ మనం చూస్ చేసుకునే విధంగా రాయొచ్చు. సో ఇక్కడ మనం సబ్మిట్ కొట్టినప్పుడు ఒక మెసేజ్ రావాలి అంటే, సబ్మిట్ కొట్టినప్పుడు సబ్మిటెడ్ అని మెసేజ్ రావాలి అని అంటే ఏం చేయాలి? సబ్మిట్ కొట్టినప్పుడు మెసేజ్ రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఒక ఈవెంట్ రాయాలండి. ఇక్కడ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్ దగ్గర ఒక ఈవెంట్ రాయాలి. ఏం రాయాలి? ఆన్ క్లిక్ ఈక్వల్ టు డబుల్ కోట్స్లో ఎలర్ట్ ఓపెన్ బ్రాకెట్ సింగిల్ కోడ్లో. ఇక్కడ బయట డబుల్ కోట్స్ రాసామంటే లోపల సింగిల్ కోట్ రాయాలి. డబుల్ కోట్స్లో సబ్మిటెడ్ అని రాయాలి. సబ్మిటెడ్ రాయాలి. డబుల్ కోట్స్ ఏం చేయాలి? సో ఆన్ క్లిక్ ఈక్వల్ టు అలర్ట్ ఆఫ్ సింగిల్ కోడ్లో డబుల్ కోట్స్ రాయాలి. ఇక్కడ సేవ్ చేయాలి. చూస్తే ఇక్కడ మీరు రీఫ్రెష్ చేసి నేను సబ్మిట్ కొట్టానంటే సబ్మిటెడ్ అని మెసేజ్ వచ్చింది. కానీ ఇక్కడ మనం ఏం ఫిల్ చేయకుండానే సబ్మిట్ అని వచ్చింది. కానీ మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏమైనా పెట్టాలి అనుకున్నప్పుడు, సపోజ్ ఇది నేమ్ అనేది మ్యాండేటరీ, పాస్వర్డ్ మ్యాండేటరీ, అలాంటప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఏదైతే మనకి నేమ్ అని ఉందో ఎంట్రీ యువర్ నేమ్, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఎంట్రీ యువర్ నేమ్ ఏదైతే ఉందో ఇక్కడ టెక్స్ట్ దగ్గర టైప్ ఈక్వల్ టెక్స్ట్ దగ్గర ఏం రాయాలి? రిక్వైర్డ్ అని రాయాలి. రిక్వైర్డ్ మనకి ఏ ఫీల్డ్ అయితే టెక్స్ట్ ఫీల్డ్ రిక్వైర్డ్ అనుకోండి, రిక్వైర్డ్ అని రాయాలి. జస్ట్ రిక్వైర్డ్ అని రాయాలి. అలాగే పాస్వర్డ్ కూడా రిక్వైర్డ్ అనుకోండి, రిక్వైర్డ్ అని రాయాలి. జస్ట్ సేవ్ చేసి చూద్దాం. దీన్ని రిఫ్రెష్ చేసి నేను సబ్మిట్ కొడుతున్నాను. సబ్మిట్ అని వచ్చింది. కానీ ఓకే కొట్టేటప్పుడు ఏమొచ్చింది? ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫీల్డ్ అని వస్తుంది. ఓకే, ముందు దీన్ని ఫిల్ చేయండి అని. ఇలా మనకి ఏదైనా ఒక పర్టికులర్ ఫీల్డ్ మనకి కావాలి, మ్యాండేటరీగా కావాలి అనుకున్నప్పుడు ఆ పర్టికులర్ కంట్రోల్ దగ్గరికి వెళ్ళి చివరిలో ఇది ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అని రాసాం కదా, అక్కడ క్లోజ్ చేసే ముందు రిక్వైర్డ్ అని రాయాలి. ఏదైనా ఫీల్డ్ మనకి రిక్వైర్డ్ అనుకుంటే రిక్వైర్డ్ అని రాయాలి. ద సేమ్ వే వీ కెన్ క్రియేట్ ద రిమైనింగ్ ఎలిమెంట్స్. ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా మనకి ఇప్పుడు ఇంకొకటి కావాలి, పర్సనల్ డీటెయిల్స్ కాదు, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కావాలి. అప్పుడు ఏం చేస్తామండి? సేమ్ ఏదైతే ఉందో ఫీల్డ్ సెట్, ఇదంతా ఒక గ్రూప్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ సి కొట్టి నెక్స్ట్ ఫామ్ లోపల ఇదంతా కూడా ఇంకొక ఫీల్డ్ సెట్ కంట్రోల్ వి కొడుతున్నాను. ఈసారి ఈ లెజెండ్ పేరేంటి? పర్సనల్ డీటెయిల్స్ కాదు, ఏం రాస్తున్నాను ఇక్కడ? ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అని రాస్తున్నాను. సో ఇక్కడ ఎంట్రీ యువర్ నేమ్ కాదు, ఎంటర్ జెండర్ అని రాశాను. జెండర్లో ఎలా ఉండాలి? ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ కాదు, ఏం ఉండాలి? రేడియో ఉండాలి. రేడియో బటన్. జెండర్లో కూడా ఎలా ఉండాలి? 2 ఉండాలి. ఒకటి ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు రేడియో. ఇక్కడ నేమ్ ఇక్కడ మెయిల్ అని రాస్తున్నాను. మెయిల్. సిమిలర్లీ ఇంకొకటి ఫీమేల్ కోసం కాపీ చేసి కంట్రోల్ వి. ఇక్కడ రేడియో బటన్ రాసేటప్పుడు జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ ఏంటంటే మేల్ ఫీమేల్ అని 2 రాశానండి. ఇక్కడ మనం ఒకసారి మీకు అవుట్పుట్ చూపిస్తే అర్థమైంది. రిఫ్రెష్ చేస్తున్నాను. ఇదిగోండి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ వచ్చింది, ఎంటర్ జెండర్ అని వచ్చింది, మేల్ ఫీమేల్ 2 సెలెక్ట్ అయినాయి. 2 సెలెక్ట్ అవ్వకూడదు. 2 సెలెక్ట్ అవ్వకుండా ఉండటం కోసం మనకు అవుట్పుట్లో 2 సెలెక్ట్ అవ్వకుండా ఉండటం కోసం మనం ఏం చేయాలండి? 2 సెలెక్ట్ అవ్వకుండా ఉండటం కోసం ఇక్కడ మనకి నేమ్ అనేది ఒకటి రాసుకోవాలండి. నేమ్ అనేది సేమ్గా ఉండాలి. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ వైల్ వీఆర్ క్రియేటింగ్ ఎనీ రేడియో బటన్స్. రేడియో బటన్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ నేమ్ అనేది కంపల్సరీగా రాయాల్సిన అట్రిబ్యూట్. ఏం రాయాలి? ఏదో ఒక నేమ్, మన ఇష్టం వచ్చిన నేమ్ ఏదో ఒకటి ఇవ్వండి. రెండింటికి కామన్ నేమ్ ఇవ్వాలి. నేమ్ ఈక్వల్ టు ఏ. ఇక్కడ కూడా నేమ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్లో ఏ. సేమ్ నేమ్ ఇస్తే అప్పుడు మీకు ఆ ప్రాబ్లం రాదు. ఏ ప్రాబ్లం? 2 సెలెక్ట్ అవ్వదు, ఏదో ఒకటే సెలెక్ట్ అవుతుంది. ఎంటర్ జెండర్ అన్నాను, మేల్ అన్నాను, ఫిమేల్ కొడితే మేల్ వెళ్ళిపోతుంది, మేల్ కొడితే ఫిమేల్ వెళ్ళిపోతుంది. ఇలా ఆప్షన్ టోగల్ అవ్వాలంటే, టోగల్ ఆప్షన్ రావాలంటే రెండింటికి నేమ్ ఏమి ఉండాలి? సేమ్ ఉండాలి. ఒకవేళ ఇది ఇవ్వకపోతే, ఈ నేమ్ అనే ఆప్షన్ ఇవ్వకపోతే ఏం జరుగుతుందండి?
నేమ్ ఆప్షన్ ఇవ్వకపోతే ఏమవుతుంది, ఇవ్వకపోతే రెండు సెలెక్ట్ అవుతాయి, మేలు ఫిమేల్ రెండు సెలెక్ట్ అవుతాయి. అలా అవ్వకూడదు, ఏదో ఒకటే సెలెక్ట్ అవ్వాలి అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, నేమ్ అనేది ఒక రేడియో బటన్ మాత్రం, టైప్ ఈక్వల్ టు రేడియో మాత్రం నేమ్ అనేది సేమ్ ఉండాలి. ఓకే, సిమిలర్లీ చెక్ బాక్స్ కి అలాగే దీనికి సిమిలర్ గా ఇంకోటి ఉంటుందమ్మా, చెక్ బాక్స్ ఎంటర్ యువర్ లాంగ్వేజెస్, పాస్వర్డ్ కాదు మారుస్తున్నాను, దీంట్లో లాంగ్వేజెస్ అని చెప్పి ఇన్పుట్ దీనికి మారుస్తున్నాను, పాస్వర్డ్ కాకుండా చెక్ బాక్స్ ఇక్కడ పేరు ఏదో ఇస్తున్నాను లాంగ్వేజెస్ లో, ఏంటి తెలుగు లాంగ్వేజెస్ నేనేమి వచ్చు అనే దానికోసం. నెక్స్ట్ సిమిలర్లీ చెక్ బాక్స్ డబుల్ కోట్స్ ఇవ్వాలి, చెక్ బాక్స్ తెలుగు, అలాగే సేమ్ కంట్రోల్ వి, ఇక్కడ ఇంగ్లీష్ అని రాసాను. ఇదంతా దేంట్లో రాస్తున్నానండి నేను, రెండో పార్ట్, ఫస్ట్ పార్ట్ పర్సనల్ డీటెయిల్స్ అయిపోయింది, రెండో పార్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ లో కాపీ చేసిన దాంట్లో మారుస్తున్నాను నేను. పాస్వర్డ్ బదులు నేను ఇప్పుడు ఏం చేశాను, లాంగ్వేజెస్ అని రాశాను. సో దానికి రీఫ్రెష్ చేస్తే ఎంటర్ లాంగ్వేజెస్ తెలుగు ఇంగ్లీష్, దీనికి నేమ్ ఏం అవసరం లేదు, నేమ్ డిఫరెంట్గా ఉన్నా పర్లేదు, సేమ్ ఉన్నా పర్లేదు, రెండు సెలెక్ట్ కావాలి. మల్టీ ఆప్షన్ చెక్ బాక్స్ అంటే మోర్ దాన్ వన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం కోసం. అలాగే జెండర్ మేలు ఫిమేలు, అంటే రేడియో బటన్ ఏదో ఒకటే సెలెక్ట్ అవ్వాలి అంటే మాత్రం కంపల్సరీగా నేమ్ రాయాలి. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఒకవేళ మనకి ఏదైనా ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ డిజైన్ చేసేటప్పుడు ఒక అప్లికేషన్లో మనల్ని జెండర్ని మెన్షన్ చేయమని అడిగినప్పుడు కంపల్సరీగా ఈ నేమ్ అనేది రాయాలి. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సిమిలర్లీ ద సేమ్ వే వీ కెన్ క్రియేట్ రిమైనింగ్ పాయింట్స్, ఐ మీన్ రిమైనింగ్ ఇన్ ద సెన్స్ టెక్స్ట్ ఏరియా, టెక్స్ట్ బాక్స్. సో ఇక్కడ టెక్స్ట్ ఏరియా ఒకటి రాస్తున్నాను చూడండి, అడ్రస్ హియర్ అని ఒకటి రాస్తున్నాను. యాక్చువల్గా అయితే ఈ టెక్స్ట్ మనం దేంట్లో రాయాలి, లేబుల్లో రాయాలి, నేను రాయకుండా జస్ట్ సింపుల్గా మీకు ఫాస్ట్గా అయిపోవడం కోసం ఇప్పటికే డ్రాగ్ అయిపోయింది. టెక్స్ట్ ఏరియా రోస్ ఈక్వల్ టు, దీంట్లో కామన్గా రోస్ ఈక్వల్ టు 5, కాల్స్ ఈక్వల్ టు 50.